And may I request our CEO, Dr. Chaitanya Garu, to address the audience. A pleasant evening to one and all. It gives me immense joy and happiness to welcome our... Apandra, etnda kesharga? A pleasant evening to everyone and a pleasant evening to Ravi Garu and DJ Boy. Thank you so much. Nice music. Right. So it gives me immense joy and happiness to welcome our beloved chairman Ramkrishna Garu, Vice Chairman Hanumantra Garu, and young and dynamic Managing Director Saket Ram for our annual Gala 2.0. Thank you so much for all the way being here. In spite of your busy schedule, you're here to celebrate with us. A very special thanks to each and every, on behalf of each and every person, very special thanks to you, sir. And I should appreciate you. Appreciate endukanante. Usually, మన ఫస్ట్ సిబిఎస్ఈ గాలా 25th జరిగిందండి. సరే ఇట్లా గాలా అనుకుంటున్నాము అంటే కనుక 25th ప్లాన్ చేసాం సార్ అన్న. 25th 26th అని చెప్పాను నేను. చెప్పిన వెంటనే ఏ డేట్ వచ్చిందిరా అన్నారు. ఫ్రైడే సాటర్డే వచ్చింది అన్నాను. మరి నువ్వు ఫ్రైడే పెట్టావు బాగానే ఉంది, సాటర్డే 26th స్టేట్ బోర్డ్ పెడితే పాపం దాంట్లో 50% మెంబర్స్ నాన్ వెజ్ తినరేమో, అలాంటి ఎందుకు పెడతావు, వై కాంట్ యూ పోస్ట్ పోన్ ఇట్ ఫర్ 27th అని చెప్పి all the way he came from Guntur. All these three people, all the way they came from Guntur to celebrate the happiness with all of us with CBSE. ఇంకొక డే ఇక్కడే వెయిట్ చేసి మళ్ళీ మనందరితో మీ అందరితో కూడా టైం స్పెండ్ చేయడం కోసం మళ్ళీ ఒక డే మధ్యలో వెయిట్ చేసి ఇక్కడికి మన కోసం వచ్చారు. That shows his generosity, kindness and love and affection towards the teachers community. Thank you, sir. Thank you so much on behalf of every person over here. Thank you for thanks for being here. And this gala is a very special because it marks the second celebrations after achieving the great milestone. Our students have made us feel proud by achieving 600 by 600 in recent AP SSC examination and 18th rank in JEE open examination open category, and all India lone female category lo first place techukunna organization Mande. All these results showcase your commitment and your continuous monitoring on the system. Thank you, sir, for making us feel proud. And ilanti organization lo continuous ga every time success vastu undi achievements vastu unnai. Alanti organization lo nenu kuda oka member, me andaram kuda oka member ga ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. Thank you so much. And when I was a student in Bhashyam at that point of time, there was a slogan, East or West, East or West, Bhashyam is the best. ఇప్పుడు East or West, Bhashyam is the best కాకుండా సౌత్ నార్త్ ఎటైనా కానీ మొత్తం Bhashyam is the best అని చెప్పి ఒక స్లోగన్. దాంతోపాటు చరిత్ర రాయాలన్నా మనమే, చరిత్ర తిరగ రాయాలన్నా మనమే. దట్ ఓన్లీ హ్యాపెన్స్ విత్ Bhashyam. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ యూజువల్గా ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ బికాజ్ ఐ నో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో యూజువల్గా ద రీజన్ వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ గాలా అని అంటే కనుక నా వెనక మనందరి వెనక వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. అందుకని ఈ ఆర్గనైజేషన్ ఎంత సక్సెస్ఫుల్గా ఎంత ఫ్లరిష్గా నడుస్తూ ఉంటుంది. ఇందాక వన్ ఐఎమ్ కమింగ్ హియర్ నగేష్ అన్న నాకు కాల్ చేశారు, చైతు క్లైమేట్ చాలా ఇదిగా ఉంది, మరి రైన్ వస్తుందేమో, ఫర్ షూర్ ప్రోగ్రామ్ ఏం డ్యామేజ్ అయిద్దామంటే నేను అన్నాను 100% అవ్వదన్నా అన్న. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ వరుణ్ దేవుడు చెప్పాడు, ఆ మహేశ్వరం సైడ్ పోవాక అక్కడ రామకృష్ణ ఉంటున్నాడు, ఆయన ఉన్నాడంటే మళ్ళీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే వర్షం పడు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడేసుకున్నారు. రైట్, కాబట్టి మనకి వర్షం పడలేదు. అండ్ మీరు ఎక్కడ ఇబ్బంది పడతారేమోనని క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయి చాలా ప్రశాంతంగా అందరూ హ్యాపీగా ఇక్కడికి ఉన్నారు. సో దట్ షోకేస్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ యొక్క మైండ్ సోల్ అంతా ప్యూర్గా ఉంటే
ఆయన ఏది అడ్డుకుంటే అది జరిగిపోయిద్ది అంటానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చిన్నప్పటి నుంచి ఇలాంటి ట్విస్టులు నేను చాలా చూస్తూనే ఉన్నాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా 32 years జర్నీలో వీళ్ళే ఉన్నారండి. వీళ్ళు ఎంత మ్యాజిక్ చేశారా అంటే 32 years ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, ఇంక వేరే ఆలోచన ఏమీ లేదు. అంటే వీళ్ళు ఒరే తిట్టి కానీ ఒరే గిరే అని చెప్పి మా చేత గట్టిగానే పని చేయించారండి. అంటే దే హ్యావ్ ఎ మ్యాజిక్. ఆ మ్యాజిక్ని 32 years ఫార్తో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉందంటే యూ కెన్ ఇమాజిన్. సరే, ఇప్పుడు 1.0 అయిపోయింది, 2.0 వచ్చింది. వీళ్ళన్న నయం ఒరే గిరే అని పని చేయించుకుంటున్నారు. వీడు వచ్చాడు 2.0, మన ఎండి గారు సాకేత్ రామ్. నేను వీడు అనొచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాడి గ్రోత్ చూసినోండి, చిన్నప్పటి నుంచి వాడిని పెంచినోండి కాబట్టి. సో ఇప్పుడు వీడు వచ్చేటప్పటికి వాళ్ళు ఒరే గిరి అన్నారు, వీడు ఒరే అండు, ఇంకోటి అండు, సార్ అని కూడా అండు. మామ ఈ లాన్ ఎన్ని రోజులకు ఒకసారి బ్లేడ్ వేస్తాం అన్నాడు నిన్న వచ్చినప్పుడు. 1 monthకి ఒకసారి వేస్తాం సాకేత్ అన్న. మళ్ళీ కాసేపు వాడు చూశాడు, పైన సోలార్ బాగానే వర్క్ అవుతుందా అన్నాడు. బాగానే వర్క్ అవుతుంది సాకేత్ అన్న. ఇంకొద్దిసేపు కూర్చుంటే ఎన్ని యూనిట్స్ వస్తున్నాయో అకౌంట్ పట్టరా అంటాడేమో అని చెప్పి లేచి పక్కెళ్ళాను. మళ్ళీ కాసేపు ముందర వచ్చాను, ఆ పర్సన్ ఎవరో ఈ పర్సన్ ఎవరో, వీళ్ళలో ఎవరు బాగా చేస్తారు, ఎవరు ఎఫిషియెంట్ పర్సన్, మన ఎవరు నీకు ఎక్కువ అప్రిషియేట్ చేయాలని చెప్పి ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటూ హీస్ ఫీడింగ్ ఇన్ హిజ్ మైండ్. అంటే ఎంత కీన్గా స్టార్టింగ్ నుంచి డైరెక్ట్గా అట్లా అడగకుండా చిన్నగా స్టార్ట్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ అది మామ అనుకుంటూ నేను ఎక్కడ ఫీల్ అవ్వకుండా అంత చక్కగా మాట్లాడుతున్నాడంటే 2.0 వర్షను. ఈ వర్షన్లో ఇట్లాగే కానీ కంటిన్యూ చేస్తే నేను నా రిటైర్మెంట్ కూడా ఇక్కడే చేయాల్సి వచ్చింది. సో ఆ మ్యాజిక్తో పాటు ఇంకో కొత్త మ్యాజిక్ మళ్ళీ యాడ్ అయింది. సో ఇంత మ్యాజిక్ వీళ్ళు చేయటం వల్ల సేమ్ మేము కూడా అదే నేర్చుకున్నాం. అండ్ ఐ అండ్ వి ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ టీమ్ సార్. నా జోనల్ ఇన్ఛార్జెస్, నా ప్యానల్ మెంబర్స్ అండ్ ప్రిన్సిపల్స్, హెచ్ఎమ్స్, టీచర్స్, ఎవ్రీవన్ ఈజ్ ఆసమ్ ఓ హియర్. ఏది చేయాలన్నా డిఫరెంట్గా చేసే మనస్తత్వం కానీ లేకపోతే తెగింపు కానీ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ భాష్యంలో మొత్తంలో హైదరాబాద్కే ఫస్ట్ ప్లేస్ నేను గర్వంగా నేను చెప్పుకుంటాను. అండ్ ఇన్ ఎ ప్రౌడ్ వే ఐ కెన్ సే లైక్, మీరు మాకిచ్చిన నేర్పిన మా ఏ మ్యాజిక్ అయితే ఉందో దట్ మ్యాజిక్, ఆ మ్యాజిక్ని మేము మా జోనల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్ అందరం మేము డిస్కస్ చేసుకొని మేము అదే ఇంప్లిమెంట్ చేయటం వల్ల భాష్యం ఆర్గనైజేషన్లో ద ఐట్రేషన్ లెవెల్ ఈజ్ వెరీ లెస్. స్టేట్ బోర్డ్ సిబిఎస్ఈ స్కూల్లో 635 మెంబర్స్ ఉంటే ఐట్రేషన్ 4% ఉంది. స్టేట్ బోర్డులో 1340 ఎంప్లాయీస్ ఉంటే ఐట్రేషన్ 8% ఉంది. ఆ 8% కారణం కూడా ఏంటంటే 4% సరిగ్గా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పి మనం బలవంతంగా వాళ్ళని కొంచెం పక్కకు పెట్టాల్సి వచ్చింది. అండ్ మిగతా వాళ్ళ పర్సనల్ రీజన్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వటం వల్ల వెళ్ళిపోయారు తప్పితే ఆర్గనైజేషన్లో నాకు ప్రెషర్ ఉంది, లేకపోతే నాకు హెరాస్మెంట్ ఉంది, లేకపోతే నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి తిట్టుకుంటూ ఆర్గనైజేషన్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఒక్కళ్ళు కూడా లేరు సార్. ఇది మీరు మాకు నేర్పిన మ్యాజిక్. దట్ మ్యాజిక్ ఈజ్ నథింగ్ బట్, ఆయన మాకు చెప్పింది ఒకటే, అందరినీ మంచిగా చూసుకోండి, అందరితో మంచిగా మాట్లాడండి, లెట్ us నాట్ హ్యావ్ ఏ బాసిజం. సో అందరితో ఆప్యాయంగా మంచిగా మాట్లాడుతూ ఉంటే ఎవరో వర్క్ వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తారు అని చిన్నప్పటి నుంచి మాకు చెప్తూ ఉన్నారు. దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ టు ద డౌన్ లెవెల్ ఆల్సో. ఫర్ దట్ రీజన్ నేను గర్వంగా చెప్తున్నాను సార్, ఈరోజు ఇంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఆన్ టైం అందరికీ శాలరీస్ ఆన్ టైం అందుతున్నాయి. అది కాకుండా ఎప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు, ఇచ్చిన మాట మార్చలేదు, చెప్పిందే జరిగింది, చెప్పిందే అందరూ చేస్తున్నారు. ఫర్ దట్ రీజన్ అందరూ కూడా ఇంత హ్యాపీగా ఇంత కలర్ఫుల్గా ఒక హ్యాపీనెస్తో ఇక్కడికి వచ్చి అందరూ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. సో వెన్ దే పర్ఫార్మింగ్ యూ కెన్ సీ ద కమిట్మెంట్ వాట్ దే హ్యావ్ టువర్డ్స్ ఆర్గనైజేషన్. అండ్ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే సార్, వీళ్ళందరూ నుంచోని చేయడానికి సరైన ప్లేస్ లేదు సార్. వీళ్ళు దుంప దగ్గర కమిట్మెంట్ మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే మా స్టేట్ బోర్డ్ స్కూల్లో నుంచోడానికి ప్లేస్లు కూడా సరిగ్గా లేవు. వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు, నాకు అదే క్వశ్చన్ వస్తుంది. వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటున్నారు? అండ్ చాలామందికి డ్యాన్స్ టీచర్స్ కూడా లేరు. డ్యాన్స్ టీచర్ లేకపోయినా, డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి సరైన ఆడియో సిస్టమ్ లేకపోయినా, నేర్చుకోవడానికి ప్లేస్ లేకపోయినా, బట్ ఈ ప్రోగ్రాం బాగా జరగాలి,
మా బ్రాంచ్ బాగా చేయాలి, మా బ్రాంచ్ బాగా చేయాలని చెప్పి ఒక హ్యాపీనెస్తో అందరు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయటం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాజ్ టు ఆల్ ద పర్ఫార్మెన్స్ హూ డిడ్ గ్రేట్ జాబ్ ఓవర్ హియర్. ఒక్కొక్కరు మించి చేస్తూ ఉన్నారు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్.